మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగన్సన్పల్లి గ్రామంలో కొలువు తీరినటువంటి శ్రీ ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారికి ఈ రోజు ఆషాఢ మాసం చివరి ఆదివారం, అందులో ముఖ్యంగా అమావాస్య ప్రత్యేక రోజున అమ్మవారికి 1,00,000 పుష్పాలతో అలంకరణ మరియు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు పార్థివ్ శర్మ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారి దర్శనానికి పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు విచ్చేసి మంజీరా నదిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకుంటారని తెలిపారు. हेम प्रज्ञामिन्दुकण्डाप्तमौलिं शङ्खारिष्टां भीतिहस्तां त्रिनेत्रां हेमाब्जस्तां पीतवस्त्रां प्रसन्नां देवीं दुर्गां दिव्यरूपां नमामि। श्री ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మరి ఆషాఢ మాసం ఆదివారం, అమావాస్య చివరి ఆదివారం ఈరోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో పళ్లరసాలతో అభిషేకము, తదనంతరం అమ్మవారికి రంగురంగుల పువ్వులు, విశేషమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలతో 1,00,000 పుష్పార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈరోజు అమావాస్య, అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విద్య, ఆరోగ్యము, సంతానము, రాజకీయము అన్నీ కూడా సిద్ధిస్తాయి. మరి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా మంజీరా నదీ పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. వనదుర్గా మాతాకి జై. ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం చండికాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వలోకేయాయ నమః, ఓం సర్వకర్మ ఫలప్రదాయ నమః, ఓం సర్వతీర్థమాయ నమః, పుణ్యాయ నమః, ఓం దేవయోనియే నమః, మయోనిజాయ నమః, ఓం భూమిజాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిరాకారాయ నమః, ఓం సర్వగర్వవర్తిన్యే నమః, ఓం సర్వలోకప్రియాయ నమః, ఓం మహామాత్రే నమః, ఓం కల్పాయ నమః, ఓం కరాయ నమః, ఓం కృష్ణమింగళాయ నమః, వనదుర్గా దేవతాయ నమః. నానావిధ హరిమలపత్ర పుష్పాణి సమర్పయామి.